పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలోని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలోని చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ప్రధాన రహదారిపై వేలాది మంది కార్యకర్తలతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పుష్ప శ్రీవాణి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం సంక్షేమ పథకాలతో ముందుకు సాగిందని, ప్రస్తుతం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ఆ దుర్ఘటనకి సంబంధించి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్షతగాత్రులను వారి కుటుంబాలను పరామర్శించి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారికి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు లేదట, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నవ్వు వస్తుందట, జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడు మాట్లాడారట, జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేయాలనుకున్నారు. అసలు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానులు అంత అభిమానులు జగన్కు ఉన్నారా అని చెప్పేసి అనిత గారు మాట్లాడడం జరిగింది. అనిత గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్లో దుర్ఘటన జరిగి సుమారుగా 8-9 మంది చనిపోతే, కొంతమంది చనిపోయే స్టేజ్లో అంత దారుణమైనటువంటి దెబ్బలు ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే, అంటే 90% కూడా బర్న్ అయిపోయిన వాళ్ళు, మృత్యువుతో పోరాడుతున్న వాళ్ళు ఉంటే, ఇంత దుర్ఘటన జరిగిన తర్వాత, ఇంత సంఘటన జరిగిన తర్వాత